అసని తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు నుంచి శ్రీకాకుళం మధ్యనున్న తీర ప్రాంతం మీద తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాల యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. తుఫాన్ ప్రభావం భారీగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ క్రమక్రమంగా బలహీనపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందుగా అసని తుఫాన్ మచిలీపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే దిశ మార్చుకున్న అసని తుఫాన్ నరసాపురం కాకినాడ మధ్య తీరం దాటింది. తీరం వెంట తుఫాన్ ప్రయాణిస్తోంది. తిరిగి ఇది సముద్రంలోకి వెళ్లబోతోంది. వైజాగ్ మీదుగా ఒడిషా వైపు ప్రయాణించి బలహీనపడింది. ఇక గుంటూరు నుంచి వైజాగ్ వరకు నిన్న రాత్రి నుంచే భారీ వర్షాలు మొదలయ్యాయి. వర్షాలకు అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. కొన్ని ప్రాంతాల్లో బస్సులు, రైళ్లు, విమానాల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆసని తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు నుంచి శ్రీకాకుళం మధ్యనున్న తీర ప్రాంతం మీద తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాల యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. తుఫాన్ ప్రభావం భారీగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ అది క్రమక్రమంగా బలహీనపడుతూ ఉంది. మచిలీపట్నం దగ్గర తీరం దాటుతుందని ముందుగా ఫోర్కాస్ట్ చేసినప్పటికీ అది దిశ మార్చుకొని కాకినాడ దగ్గర తీరం దాటింది. ప్రస్తుతం తీరం వెంబడి ప్రయాణిస్తుంది. దీంతో భూమి మీదకు పూర్తి స్థాయిలో రాలేదు. ఒడిశా వైపు ప్రయాణిస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర, వైజాగ్ తీర ప్రాంతంలో భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి. నెమ్మదిగా ఒడిశా వైపు ప్రయాణిస్తూ అసని తుఫాన్ బలహీనపడుతుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. తుఫాను ప్రభావం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీద ఇటు దక్షిణ కోస్తా, అటు ఉత్తర కోస్తా రెండింటి మీద ప్రభావం పడవలసి ఉన్నప్పటికీ వాతావరణం మార్పు కారణంగా ప్రస్తుతం తుఫాన్ తీరం వెంబడి కదులుతోంది. అంటే రాష్ట్రం వైపుకు కదలలేదు. అది ప్రస్తుతం ఒడిశా వైపుకు తీరం వెంబడి కదులుతోంది. తీరం వెంబడి కదులుతున్నప్పుడు తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాల మీద ప్రభావం ఉంటుంది, కానీ లోపలికి ఎక్కువ ప్రభావం ఉండదు. ఒకవేళ తీరం దాటి తుఫాన్ ప్రయాణిస్తే మాత్రం అది రాష్ట్రం మీద, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్టల్ ఏరియా మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. కానీ ప్రస్తుతం సముద్రం లోపల తీరం వెంబడి ప్రయాణిస్తూ ఉంది కాబట్టి తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాల మీదే ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అది కూడా బలహీనపడుతూ ఉంది కాబట్టి బలహీనపడే క్రమంలో వర్ష ప్రభావం కానీ ఎదురుగాల ప్రభావం కానీ తక్కువగా ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసి తీవ్ర తుఫాన్గా రూపుదాలుస్తుందని ఫోర్కాస్ట్ చేసినప్పటికీ, అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం అది తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్గా, ఆ తర్వాత వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం కనపడుతోంది. బలహీనపడుతోంది. ఒడిశా వైపు ప్రయాణిస్తోంది. రైట్, పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర వైజాగ్ నుంచి తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి అందిస్తారు. రవిచంద్ర, గుడ్ న్యూస్, తీరం వెంబడి ప్రయాణిస్తూ ఒడిశా వైపు వెళ్తూ ఉంది. సో ఏంటి యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉంది సిచ్యువేషన్? వైజాగ్ కావచ్చు, ఉత్తరాంధ్ర మీద కావచ్చు ప్రభావం? చక్రి, ఉత్తర ఆంధ్రతో పాటుగా ఉత్తర ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఈ తుఫాను తీవ్రతకు గురవుతోంది. ప్రస్తుతం చూడొచ్చు, ఇది తుఫాను ప్రయాణిస్తున్న మార్గం. ఈ మార్గంలో
దగ్గరగా అంటే మనం ఇప్పటికీ ఐఎండీ ఇస్తున్న బులెటిన్ ప్రకారం ఇది మచిలీపట్నానికి నర్సాపూర్కు దగ్గరలోనే కొనసాగుతోంది. ఆ తీరానికి సమీపంగా తీరాన్ని ఆనుకొని కొనసాగుతున్నందున తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ముందు నుంచి చెప్తోంది. ప్రస్తుతం ఇది ఈ కరువు ఏదైతే ఉందో ఈ ఏరియాలోనే కేంద్రీకృతమైంది. ఇక్కడి నుంచి ఉత్తర ఆంధ్ర ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వైపు వస్తుంది. తర్వాత విశాఖపట్నం నుంచి మరోసారి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అది బలహీనపడుతుంది. అర్ధరాత్రికి తీవ్ర వాయుగుండంగాను తర్వాత వాయుగుండంగాను మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం మన దగ్గర తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు. మేడం, ఇప్పుడు చాలా లేట్ అవుతుంది. గడిచిన 3 గంటలుగా అది 7 కిలోమీటర్లకి మించి వేగంతో కదలట్లేదు. కారణం ఏమై ఉంటుంది? ఇది దాని డైరెక్షన్ మార్చుకునే క్రమంలో ఉందండి. ఎప్పుడైనా సరే దాని డైరెక్షన్ మార్చుకునేటప్పుడు స్లోగా మూవ్ అవుతుందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆ డైరెక్షన్ మార్చుకునే క్రమంలోనే ప్రస్తుతం మచిలీపట్నానికి దగ్గరగా ఇది కేంద్రీకృతమైంది. రానున్న గంటల్లో కూడా ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఇలాగా మన నర్సాపూర్ అలాగే యానం, కాకినాడ మీదుగా ఇది ప్రయాణించే అవకాశం ఉంది. అయితే రాత్రి వెల్ ఇట్ ఈస్ మూవింగ్ ఏంటి అంటే దాని ఇంటెన్సిటీ తగ్గుతూ అలాగే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయండి. అంటే దీని ప్రభావం ఎప్పటి వరకు అంటే ఉత్తరాంధ్ర కానీ లేకపోతే కోస్తా ఆంధ్ర జిల్లాలపైన ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సమాచారం కూడా వస్తుంది. ఎస్, దీని యొక్క తీవ్రత అనేది రేపటి వరకు కూడాను ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ కోస్టల్ మీదుగా వెళ్తున్నప్పుడు అంతా కూడాను రెయిన్ఫాల్స్ ఉంటున్నాయి. హెవీ టు వెరీ హెవీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. 1-2 చోట్ల ఏమన్నా పడే అవకాశం ఉంది, అత్యంత భారీ వర్షం కూడా. చక్రి, ఓవరాల్గా వాతావరణ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఇది మచిలీపట్నం దగ్గర రీకర్వ్ అయ్యి తిరిగి మళ్ళీ తీరం వెంబడి ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ తీరం వెంబడి ప్రయాణించే సమయంలోనే ఆలస్యం అవుతుంది. రీకర్వ్ అయిన దగ్గర గంటకు గరిష్ట వేగంతో 7 కిలోమీటర్లకు మించిన వేగంతో కదలట్లేదు. మనకున్న లేటెస్ట్ బులెటిన్ ప్రకారం కూడా దాదాపుగా 4 నుంచి 7 కిలోమీటర్ల మధ్య వేగంతోనే అది ప్రయాణిస్తుంది. ఇది ఎంత ఎక్కువసేపు తీరాన్ని ఆనుకుని కొనసాగితే అంతసేపు కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఇది వీకెండ్ అయిపోతుంది. తీరాన్ని ఆనుకుని ప్రయాణిస్తున్నప్పటికీ కూడా అది విశాఖకు వచ్చేసరికి బాగా వీకెండ్ అవుతుంది. ఆ అర్ధరాత్రికే అది తీవ్ర వాయుగుండంగా మారుతుంది. తర్వాత మరోసారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వెళ్ళి క్రమేపీ బలహీనపడుతూ ఒరిస్సా వైపు వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే తీవ్ర వాయుగుండంగా మారే క్రమంలో బలమైన ఎదురుగాలతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక చోట్ల భారీ వర్షాల ప్రభావం అయితే కనిపిస్తోంది. బలమైన గాలులు కూడా తీరం వెంబడి వీస్తున్నాయి. మరో 12 గంటల పాటు ఖచ్చితంగా దీని ప్రభావం అయితే కోస్తాంధ్ర జిల్లాలు ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపైన ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు విశాఖ నగరంతో పాటుగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పూర్తిగా యంత్రాంగం అప్రమత్తం చేసి పెట్టింది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.